ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో చేరవచ్చినటువంటి పాత్రికేయ మిత్రులకు, నా తోటి మైనార్టీ సోదరులకు, క్రిస్టియన్ మైనార్టీ సోదరిమణులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో వందనములు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం వచ్చేసి సాక్షాత్తు ఆర్థిక శాఖ మంత్రి అయినటువంటి పయ్యావుల కేశవ గారి నియోజకవర్గమైనటువంటి ఉరవకొండలో కూడేరు గ్రామము, కొరగూడు గ్రామంలో క్రైస్తవులు శాంతియుతంగా ప్రకటించేటువంటి సువార్త పత్రికలు, ఆ తర్వాత పవిత్ర గ్రంథమైనటువంటి బైబిల్ పంచుతూ శాంతియుతంగా సువార్తను ప్రకటిస్తున్నారు. ఆ గ్రామంలో వాళ్ళు వెళ్ళిపోమన్నారు. వెళ్ళిపోయి బయలుదేరి వచ్చేటువంటి చివరి క్షణాలలో ఊరి బయటకు వచ్చిన తర్వాత వారిపైన విచక్షణ రహితంగా వారు వెళ్ళినటువంటి వాహనాన్ని ధ్వంసం చేసి వారిని కూడా వాహనంలో నుంచి బయటికి లాగివేసి దగ్గర ఒక 5 లీటర్ల పెట్రోలు వాటర్ బాటిల్స్ తీసుకెళ్లి వాహనం పైన చల్లి అక్కడ వాహనంను తర్వాత సువార్థికుల పైన చల్లి వాళ్ళని చంపడానికి ప్రయత్నం చేసి ఉంటున్నారు. ఆ విషయంలో భాగంగా కూడేరుకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో మేము కంప్లైంట్ ఇవ్వడానికి వెళితే నాన్ బెయిలబుల్ కేసులు సెక్షన్స్ పెట్టి కనీసం వాళ్ళని స్టేషన్కి కూడా పిలిపించకుండా వారికి బెయిల్ ఇచ్చి వెళ్ళినట్లుగా మాకు సమాచారం ఉన్నది. ఆ సెక్షన్స్ కూడా 191, 193 ఆ తర్వాత అలా పెట్టారు. యాక్చువల్గా దీనికి పెట్టాల్సింది 302 అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టాలి. ఈ భారతదేశము లౌకిక దేశంగా పిలువబడుతుంది. రాజ్యాంగం మనకి కొన్ని హక్కులు కల్పించింది. సువార్త ఎవరు ఏ మతాన్నైనా కానీ ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా ప్రకటించేటువంటి భావ స్వేచ్ఛ కలిగినటువంటి ఈ దేశం. అలాంటిది ఈ దేశంలో ఎవరు కూడా సువార్త ప్రకటించేదానికి లేదు, మేము దాడి చేస్తాము అని చెప్పేసి ఆ విధంగా ఇప్పుడున్నటువంటి కూటమి పెద్దలు, నాయకులు ఆ విధంగా ప్రవర్తిస్తున్నారు. మన ఇదే ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారు ప్రాతినిధ్యం వహించినటువంటి ఆ నియోజకవర్గంలో దాదాపుగా 7 చర్చిలను కూల్చివేసి అక్కడ 7 మందిరాలు లేకుండా అక్కడ చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. రఘురామకృష్ణరాజు గారు ఈరోజు డిప్యూటీ స్పీకర్గా ఉంటున్నారు. ఆయనకి ఈ మీడియా మూలంగా తెలియపరిచేది ఒకటే విషయం సార్, మీలాగా బ్యాంకుల్ని దోచేసి క్రైస్తవులు ఎవరు ఈ దేశాన్ని వదిలి పారిపోవాలని ట్రై చేయట్లేదు సార్, అది మీరు గుర్తించుకోండి. మీలాగా 1000 కోట్లు దోచేసి ఏ క్రైస్తవుడు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళట్లేదు. క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ ఈ లోకానికి, ఈ దేశానికి వచ్చినటువంటి విషయం ఏమంటే సువార్తను ప్రకటించడానికి వచ్చారు. హాస్పిటల్స్ని, తర్వాత ఎడ్యుకేషన్ని, విద్యను ఈ విధంగా పంచడానికే వచ్చారు. ఏ క్రైస్తవుడు మీలాగా ఉన్మాదపు చర్యలు, బ్యాంకులు మోసం చేసి ఆ ధనాన్ని కాజేయాలని ఎవరు ప్రయత్నం చేయలేదు సార్. రఘురామకృష్ణరాజు గారు మీరు గమనించండి. సాక్షాత్తు అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగ నిర్మాత, ఆయన ఫోటోనే మీ ఉండి నియోజకవర్గంలో లేకుండా చేశారు మీరు. అది మీరే మీ విజ్ఞతకే వదిలేస్తున్నాము. మీరు కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయొద్దండి. క్రైస్తవులు ఎంతసేపు ఉన్నా కానీ వృధా స్వభావం కలిగిన వారు ప్రేమించేవారు. మాకు బైబిల్ తెలియపరుస్తుంది, మీరు శత్రువుని సైతం ప్రేమించండి, వారి గురించి ప్రార్థన చేయండి అనే మాకు బైబిల్ సెలవిస్తుంది సార్. కాబట్టి మీరు గమనించి ఇప్పటికైనా కానీ ఉండి నియోజకవర్గంలో పడగొట్టినటువంటి 7 మందిరాలు కట్టడానికి మీరు అనుమతి ఇప్పించండి. మీరు ఇలాగా మీరు ప్రజల్ని రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఈ రోజు మీరు మాట్లాడినటువంటి మాటలకు సేమ్ అదే విధంగా కూడేరు మండలం కొరకోడు గ్రామంలో కూడా అలాగే జరుగుతుంది సార్. వీళ్ళు జై శ్రీరామ్ అనేటువంటి టీషర్ట్లు ధరించుకొని వచ్చి మరీ దాడులు చేస్తున్నారు. ఎంతవరకు నిజమో మీరు ఒకసారి గమనించండి సార్. ఇది లౌకిక రాజ్యం కాబట్టి కూటమి పెద్దలైన చంద్రబాబు నాయుడు గారికి ఈ విధంగా నేను తెలియపరుస్తున్నాను. ఈ లౌకిక రాజ్యంలో ప్రతి ఒక్కరికి భావస్వేచ్ఛ కలిగినటువంటి ఈ దేశంలో మేము సువార్తను ప్రకటించకూడదా? మేము అలాగా బలవంతంగా సువార్తను ప్రకటించి క్రీస్తు వైపును మళ్లించాలంటే ఈ రోజు మాకు దేశం మొత్తం మీద కనీసం 10% కూడా లేనటువంటి మా క్రైస్తవ లోకం అందరూ దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారే కానీ ఎవరు స్వీకరించి వాళ్ళ కులాలకి దూరంగా లేనటువంటి స్థితిలో ఉంటున్నారు. మన సనాతన ధర్మి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి పోయారు సార్? మీరు అదే హోమ్ మినిస్టర్ గారు ఎప్పుడు నేను నా హ్యాండ్ బ్యాగ్లో బైబిల్ పెట్టుకొని తిరుగుతున్నానని చెప్పేసి మీరు గెలిచి ఎమ్మెల్యేగా పదవులు పొందుకొని మినిస్టర్గా పొందుకున్న మీరు కేవలము నామిక వాస్తవమే హోమ్ మినిస్టర్గా మీరు ఉంటున్నారా? మీరు ప్రజల్ని కాపాడుకోవడానికి లేదా? అనితా మేడం గారు మీరైనా గమనించండి. మీరు కూడా ఒక ఎస్సీ కుటుంబానికి చెందినటువంటి వారు. మీరు అలాంటిది మీరు క్రైస్తవుల పట్ల ఈ విధంగా దాడులు జరుగుతుంటే, హింసిస్తుంటే, కొడుతుంటే మొన్నటికి మొన్న నన్సుని లోపల పెట్టి మీరు హింసించారు. ఇదేనా కూటమి ప్రభుత్వం పాలన అంటే? 3 పార్టీలు కలిసి ఒక మా జగన్మోహన్ రెడ్డి పైన దాడి చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తరపున మేము మాట్లాడడానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి పైన మీరు క్రైస్తవుడు అని హిందూ వ్యతిరేకి అని చెప్పేసి మీరు వాదిస్తున్నాడు.
జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఇంటెన్షన్ ఇస్తున్నాడండి. ఆయన 4 గోడల మధ్య బైబిల్ చదువుతాను, సమాజం బయటకు వస్తే నేను అన్ని మతాలని, ముస్లిం తర్వాత క్రిస్టియన్ని, ఆ తర్వాత హిందువుని, సిక్కుని, అన్ని మతాలు నేను గౌరవిస్తానని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తున్నారు. మేము కూడా అదే విధంగా శాంతియుతంగానే మేము ముందుకెళ్తున్నాము. మేము దాడులు చేయాలనే ఉద్దేశం అయితే మాది కాదు. మీరు ఏదో ఒకటి దాడి చేసి మీరు అది పలుకు ఇది పలుకు అని అంటున్నారు. అది పలకమని మా జీవ గ్రంథంలో, మా బైబిల్లో లేదు సార్. కాబట్టి మీరు దయచేసి రఘురామకృష్ణరాజు గారు మీకు ఇదే మేము తెలియపరుస్తున్నాం, అనితా మేడం గారు మీకు ఇదే తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ గుంపునంతా వేసుకొని మీరు పరిపాలిస్తున్నారు కదా, ఏం ఉపయోగం? 45 సంవత్సరాలు ఇండస్ట్రీ అంటున్నారు మీరు. 40 సంవత్సరాల్లో మీరు పాలించేది ఇదేనా? వాదించి ఒకవేళ ఖండిస్తే అప్పటికప్పుడు కాదని చెప్పేసి మా పాస్టర్ పగడాల ప్రవీణ్ గారిని కానీ అసలు నిశ్శబ్దపాదంగా అసలు దారుణంగా చంపేశారు. ఇంతవరకు దాని గురించి సంబంధించి ఏమన్నా అడిగితే ఏం మాట్లాడేటువంటి స్థితులు లేవు. అంటే ఈ రాష్ట్రంలో మేము భావస్వాచ్యం కలిగి మేము ఏం మాట్లాడే అర్హత లేదా? ఏ ఒక్కరు ఏది మాట్లాడినా కానీ కేసులు పెడుతున్నారు, కొడుతున్నారు, తీరుతున్నారు. అసలు మా పార్టీ వారు ఎంతగా ఓర్చుకొని ఉంటున్నారు. మేము కూడా రివర్స్ అయితే అంటే మేము కొట్టుకొని చావాలనే. ఇప్పటికిప్పుడు మేము ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి మీరు తలవార్లు పంచుతున్నారు. మేము తలవార్లు పంచడానికి కొర్రకొల్లు గ్రామానికి వెళ్ళలేదు సార్. సువార్తను పంచడానికి, దీవ గ్రంథం ఏమిటి బైబుల్ ఉన్నటువంటి మంచి మాటలు ప్రకటించడానికే మేము కొర్రకొల్లు గ్రామంకి వెళ్ళి అక్కడ బైబుల్ కరపత్రాలు పంచాము. అది కూడా వాళ్ళు వ్యతిరేకిస్తే మేము బయటకు వచ్చేటప్పటికి ఊరు బయట వచ్చి అటాక్ చేశారు. అక్కడ ఉన్నటువంటి సిఏ గారు అది మాకు తెలియదు, వాళ్ళు తాగినోళ్ళు, మీరు ఎలాగ వెళ్తారు వాళ్ళకి ఎదురుగా అని చెప్పేటువంటి మాటలు మాట్లాడుతున్నారు. సార్ ఇది మాకు కూడా, మేము కూడా ఇదే రాష్ట్రంలో ఉంటున్నాం, ఇదే దేశంలో ఉంటున్నాం, మాకు కూడా ఒకటే రాజ్యాంగమే కదా. మేము మాట్లాడడానికి మాకు అర్హత లేదని చెప్పేసి మీరు ఇలాగ దాడులు చేస్తే ఎలాగ సార్? కాబట్టి దయచేసి మీరు గమనించాల్సింది అనితా మేడం గారు, రఘురామకృష్ణరాజు గారు, సనాతని ధర్మైనటువంటి పవన్ కళ్యాణ్ గారు, ఒక్కసారి మీరు గమనించండి సార్. మీరు మీకు చంద్రబాబు నాయుడు గారు మీకు నేర్పి మీకు ప్రజలపైనటువంటి మీరు అన్ని ప్రజలపైకి మీరు పంపించి ప్రజలపైన దాడులు చేసుకుని ఒకరికొకరు కొట్టుకొని సావమని చెప్తున్నారా? అది కాదు సార్. మీ వీలైతే మా జగన్మోహన్ రెడ్డి గారు పాలించిన పాలన కన్నా ది బెస్ట్ పాలనగా మీరు ముందుకు రండి. అంతేగాని నోరెత్తితే అనితా మేడం గారికి ఇచ్చినటువంటి హోమ్ మినిస్టర్ పోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడమే. రఘురామకృష్ణరాజు గారు ఆయన బ్యాంకులకు ఎగరగొట్టిన డబ్బులు మర్చిపోయారు, కానీ ఆయన ఎంతసేపు ఉన్నా ఈ రోజు ఆయన ఫేస్బుక్ లో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో మత స్వేచ్ఛ లేకుండా అసలు ఎన్నో మత కొల్లహాలు సృష్టించారంట. ఆ తర్వాత ఆయన మత మార్పిడిలు చేశారంట. జగన్మోహన్ రెడ్డి గారు మత మార్పిడి చేశారండి. వాళ్ళు దేవుని క్రీస్తుని వెంబడిస్తున్నారు, అంత మాత్రమే వాళ్ళు రెడ్డి కాకుండా పోతారా? పూర్తిగా క్రిస్టియన్ అయిపోతారా? ఏం మాట్లాడినా కానీ క్రిస్టియన్ సీఎం అయినా క్రిస్టియన్కి అందరూ చేశారండి. ఏం చేశారండి క్రైస్తవులకి? జగన్మోహన్ రెడ్డి గారు మా బాధలు గమనించి 5,000 రూపాయలు కాంపెన్సేషన్ ప్రకటించారు. ప్రతి నెల 5,000 రూపాయలు గౌరవేతనం ఇస్తున్నారు. అది కూడా ఇవ్వకుండా పాస్టర్ ప్రవీణ్ పగడాగాలు మరణ వార్తను కప్పిపుచ్చడానికి దాన్ని మభ్యపెట్టారు. మేమన్నీ యుద్ధమాలు చేసాం, మేము స్ట్రైకులు చేసి పెడితే లేదని కూడా చివరాఖరైనా మొన్న క్రిస్మస్ 24వ తారీఖున మీరు డబ్బులు వేస్తారు. వీలైతే జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇచ్చారు పాస్టర్స్ కి. మీరు అంతకన్నా ఎక్కువ ఇచ్చి క్రైస్తవులపైన ప్రేమ ఉందని చూపించండి. అంతేగాని క్రైస్తవుల్ని ఇలాగ హింసిస్తూ ఇలాగ దాడి చేస్తూ వాళ్ళని ఏదో భయభ్రాంతికి గురి చేస్తే వాళ్ళు జగన్ పక్క నుంచి బయటకు వస్తారనేటువంటి ఆలోచన చేస్తున్నారేమో చంద్రబాబు నాయుడు గారు. జగన్ ని విడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు. మా ప్రాణం పోయినా జగన్తోనే మా బాట, ఆయనతోనే మేము నడుస్తాము. అది మీరు గమనించండి. కూటమి ప్రభుత్వం వారు మేము ఏదైనా మాట్లాడితే దాడులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. మేము ఈ రోజు దేవుని కోసము, మా క్రీస్తు కోసం చావడానికైనా సిద్ధంగా ఉన్నాము. మీరు ఎన్ని దాడులు చేస్తారో చేయండి. ఒకటే తెలియపరుస్తున్నాము, కొర్రకొల్ల ఆ ప్రాంతంలో ఆ గ్రామంలో జరిగినటువంటి దాడి చేసినటువంటి 30 మంది ఉన్నారు దగ్గరగా. వాళ్ళు పెట్రోల్ బాటిల్స్ తీసుకొని అంటివ్వడానికి, చంపడానికి వచ్చారు. వారిపైన ఇమీడియట్ గా మీరు యాక్షన్ తీసుకోవాలి. ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వారిని అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి మరొకసారి అనంతపురం జిల్లా అయితేనేమి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితేనేమి ఇలాంటి దాడులు, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లిం మైనార్టీ పైన ఇలాంటి దాడులు చేయకుండా ఒక చట్టాన్ని తీసుకొని రావాలి. ఒక చట్టాన్ని తీసుకొని వస్తేనే భావస్వేచ్ఛ కలిగినటువంటి రాష్ట్రంగా మేము కూడా ఈ రాష్ట్రంలో ఫ్రీగా బతకడానికి మాకు అవకాశం ఉంటుంది. లేదంటే భయభ్రాంతులకి మీరు గురి చేస్తే మరొకసారి మీకు కూటమి ప్రభుత్వం వారికి పెద్దలకు మేము హెచ్చరిస్తున్నాము. జగన్మోహన్ రెడ్డి గారిని ఇడిచిపెట్టి వచ్చే క్వశ్చనే లేదు. మీరు ఎన్ని భయభ్రాంతులు చేయండి, వీటికి మా పర్సనల్ గా మా పైన ఏమి దాడులు చేసినా మేము జగన్మోహన్ రెడ్డి విడిచిపెట్టి వచ్చే పరిస్థితి లేదు. కనుక ఈ మీడియా ముఖంగా మీకు తెలియపరిచే విషయం ఏమంటే, కూటమి పెద్దలకు దయచేసి మీరు ఇప్పుడైనా కానీ న్యాయాన్ని మీరు విచక్షణ రహితంగా మీరు ప్రవర్తించేటువంటి వారిపైన మీరు అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేయండి. వారిని అరెస్ట్ చేయండి. అరెస్ట్ చేసి మీరు ప్రెస్ నోట్ పెట్టండి. మేము వీళ్ళని అరెస్ట్ చేశాము, అన్యాయంగా మీరు క్రైస్తవుల పైన దాడి చేసినందుకు వీళ్ళు మేము అరెస్ట్ చేసి చూపించాము, ఈ సెక్షన్లు ఉన్నాయని. ఈ సెక్షన్లు ఇవేంటి సార్? ఇవి సెక్షన్లు ఏమిటికి వస్తున్నాయి? ఇవి
ఎస్పీ గారు మీరు కూడా గమనించండి సార్. మీరు కూడా మీరు అందరికీ మీరు ఓన్లీ తెలుగుదేశం వారికి మాత్రమే సీఎం కాదు సార్. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి సీఎం మీరు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు గమనించి ఈ సెక్షన్లు ఏవేవి ఉన్నాయో వీటన్నిటిని మీరు గమనించి తీసివేయాల్సింది, మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయవలసిందిగా సభామూలకంగా కోరుకుంటున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. ఈ భారతదేశంలో బహుళ జాతులు, బహుళ మతాలు, బహుళ కులాలు ఉండే ఈ భారతదేశం. ఈ భారతదేశానికి ఒకప్పుడు సంస్కృతంలో సింధు అని కూడా పిలిచేవాళ్ళు. కాలక్రమేణా అది హిందూ దేశంగా మారింది. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే, ఈ భారతదేశంలో అనేక కులాలు, అనేక మతాలు నివసించే ఈ మొత్తం ప్రపంచంలోనే ఒక ముఖ్యమైన దేశం మన భారతదేశం. నిన్నటి రోజున కూడేరు దగ్గర జరిగిన సంఘటన చాలా శోచనీయం. మన అనంతపురం కోట్ రోడ్లో ఉండే చర్చికి సంబంధించి ఏం పేరు అది, గాస్పల్ అసెంబ్లీ హాల్కి సంబంధించిన వాళ్ళు ప్రతి నెల వాళ్ళు కొన్ని గ్రామాలను ఎన్నుకొని ఆ గ్రామాలలోకి వెళ్ళి అదే వ్యాన్లో, వాళ్ళు నిన్న మనం చూసినాం ఆ వ్యాను, అదే వ్యాన్లో వెళ్ళి ఒక సువార్తని ప్రకటించి అక్కడ ఎవరైనా క్రైస్తవ మతానికి సంబంధించిన వాళ్ళు వచ్చి వీళ్ళని కలిసి ప్రార్థన చేయించుకోవడమో, వీళ్ళు ఇచ్చే బైబిల్ కానీ ఇవన్నీ తీసుకోవడము అది క్రమంగా జరిగేదే. ఈరోజు కొత్తగా జరగడం లేదు, కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పద్ధతి అది. నిన్నటి రోజు జరిగిన విషయము ఖచ్చితంగా ఈ ప్రభుత్వ పెద్దలు కానీ, హోమ్ మినిస్టర్ కానీ ఆలోచించాలి. మీకు అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు మీ సంబంధించి ఏదన్నా ప్రోగ్రాం జరుగుతా అంటే వెళ్ళిపోండి అని చెప్పి సున్నితంగా చెప్పి పంపించేయచ్చు. అలా చేయకుండా వాళ్ళ మీద దాడి చేయడం ఏమి అంటే, ఈ భారతదేశంలో ఈ అనంతపురం జిల్లాలో క్రైస్తవులు ఉండేదానికి హక్కు లేదా? మీరు వెళ్ళిపోండి అని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయేదానికి కూడా వాళ్ళు రెడీ అయ్యారు. వెళ్ళిపోయే వాళ్ళకి ఆ ఊర్లోనే అటాక్ చేసినారు, తర్వాత ఊరు బయటకు వచ్చినాక అటాక్ చేసినారు. దాదాపు మళ్ళీ 3 కిలోమీటర్లు వాళ్ళు ప్రయాణం చేసి ఆ వెహికల్స్కు లైట్లు, అద్దాలన్నీ పగిలిపోతే మొబైల్ లైట్లతో వేసుకుని ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు మళ్ళీ 3 కిలోమీటర్లు వెంబడించి మళ్ళీ జీప్లో వచ్చి మళ్ళీ దాని మీద అటాక్ చేసినారు. అంటే మీ ఉద్దేశము వాళ్ళు క్రైస్తవ మతాన్ని ప్రోత్సహిస్తున్నారని వాళ్ళని అటాక్ చేయాలనుకున్నారా? లేకపోతే మీరు వాళ్ళు చేసేది తప్పు అనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా మీరు కంప్లైంట్ చేయండి. కానీ వాళ్ళు ఎటువంటి మత ప్రచారం చేయలేదు, మత మార్పిడులు చేయలేదు. వాళ్ళ ఆ చర్చిలో జరిగే ఒక కార్యక్రమం భాగంలోనే ఆ గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఈరోజు చూస్తే పోలీసు వాళ్ళు చూస్తే ప్రతి ఒక్కరు ఆ వీడియోలో కనిపిస్తున్నారు. ఎవరు అటాక్ చేసినారు, ఏం చేసినారు అనేది వాళ్ళ వాయిస్తో సహా ఉంది. దాంట్లో ఎటువంటి సెక్షన్లు పెట్టాలయ్యా? స్టేషన్ బెయిల్కి సంబంధించిన సెక్షన్లన్నీ పెడతారా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ గారికి, హోమ్ మినిస్టర్ గారికి, ఇప్పుడైనా మీరు ఖచ్చితంగా వాళ్ళ మీద చట్టపరమైన యాక్షన్ తీసుకోండి. క్రైస్తవులనే కాదు, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ, హిందువులు కానీ, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరిని కూడా మీరు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.